అరుణాచలంలో చాలామంది సాధువులు ఉంటారు. ఆ సాధువుల్లో కొంతమంది టచ్ చేయొద్దు అని చెప్పే వాళ్ళు ఉన్నారు. కావాలని చెప్పి వచ్చి అడిగేవాళ్ళు ఉన్నారు. వాళ్ళు ఉన్నారు, వీళ్ళు ఉన్నారు. ఎవరు లేరు అని నేను చెప్పట్లేదు. ఇదంతా గిరి ప్రదక్షిణ ఇదే. ఒక లింగాన్ని మాత్రమే నేను ఇప్పటివరకు కంప్లీట్ చేసుకున్నాను. ఇదంతా రోడ్ అంతా ఇట్లా ఉంటుంది. అందరూ బేర్ ఫూట్స్ తోటే నడుస్తారు, అంటే చెప్పులు లేకుండానే నడుస్తారు. ఎవరు చెప్పులు అయితే వేసుకోరు. సాక్స్లు వేసుకుని నడవమని చెప్తున్నారు. యాక్చువల్ నాకు అన్నీ బాగున్నాయి అన్నప్పుడు ఎందుకు నేను సాక్స్లు వేసుకోవాలి అంటున్నా. సో లోకలైట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు మాత్రమే చెప్పులు వాడతారు. ఇక్కడ ఇక్కడ అడుక్కునే సాధువులు కూడా చెప్పులు వేసుకున్నారు చూడండి. బట్ ఇక్కడ ఒక ఒకటి ఉంది. ఇక్కడ ఏంటంటే చెప్పులు లేకుండా ప్రదక్షిణ చేస్తేనే పుణ్యము అని చెప్పి అంటారు. అది బయట నుంచి వచ్చే మనకే అనుకుంటా. ఇక్కడ లోకలైట్స్కి అట్లాంటివి ఏమీ ఉండదు. ఎందుకంటే వాళ్ళు ఇక్కడే ఉంటారు కాబట్టి వాళ్ళకి ఇదేం పెద్ద మిరాకిల్ అనిపిస్తుంది. నాకు తెలియదు. నేను ఫస్ట్ టైం వచ్చినప్పుడు చాలామందికి చాలా డొనేషన్ చేశాను. ఈసారి ఖచ్చితంగా అది ఒక ప్రొడక్టివిటీ ఉండాలి అనే ఒక ఎయిమ్తో నేను ఈసారి ఎవరికి ఇలా అన్నెసరీ డొనేషన్స్ని ఎంకరేజ్ చేయట్లేదు. సో చూడాలి ఏం జరుగుతుందో. ఇప్పటివరకు ఎవరికి ఏమీ ఇవ్వలేదు నేను. సో వర్షం కూడా పడేటట్టుంది. నాతో పాటు స్టార్ట్ అయిన వాళ్ళందరూ కట్టి వెళ్ళిపోయారు. నేనైతే స్లోగా వెళ్తున్నా. చూద్దాం ఎప్పటి వరకు జరుగుతుందో.